ఏంటి ఇలా వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి. చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారనమాట. 1, 2 కామెంట్‌లకైతే నేను సమాధానాలు ఇవ్వగలను. అంటే క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు. అందుకే ఒక క్యూఏ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇది నా ఫస్ట్ క్యూఏ అనమాట. మా హస్బెండ్ గురించే ఎక్కువ అడుగుతూ ఉన్నారు. మీరు అంటే నాకొచ్చిన కామెంట్స్‌లో టాప్ కామెంట్స్ అంటే 15 కామెంట్స్ అయితే తీసుకున్నాననమాట. ఈ 15 క్వెషన్స్ ఏంటి అని చెప్పి చూసేద్దాం రండి. అయ్యైతే నోట్ చేసుకొని అయితే వచ్చాననమాట. ఈ 15 క్వెషన్స్ ఏంటి అంటే ఈ పేపర్‌లో ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ క్వెషన్ అయితే చూసేద్దాం రండి. మీ హస్బెండ్ నేమ్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మా హస్బెండ్ నేమ్ అయితే రాపూరు సుబ్రహ్మణ్యం అనమాట. నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను. చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బ్రోకి గవర్నమెంట్ జాబా అని అడుగుతున్నారనమండి చాలామంది. బ్రోకి గవర్నమెంట్ జాబ్ కాదండి, ప్రైవేట్గానే చేస్తున్నారనమాట, ప్రైవేట్ జాబే. మీది లవ్ మ్యారేజా? ఎందుకండి చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, మీది లవ్ మ్యారేజా అని చెప్పేసి. మాది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ రెండు అనమాట. ఫోర్త్ క్వశ్చన్ అనమాట ఇది. మీ లైఫ్లోకి మీ హస్బెండ్ కన్నా అందంగా ఉన్న వాళ్ళు వస్తే మీ హస్బెండ్ని వదిలేస్తారా? ఏం క్వశ్చన్ అండి ఇది, ఎలా రాస్తారు అసలు? ఛాన్సే లేదు అసలు, అది జరగని పని కూడా. నాకు తెలియక అడుగుతాను, అందంగా ఉన్న వాళ్ళు వస్తే వదిలేస్తారా? లేదండి, 100కి 200% చెప్తున్నాను, అస్సలు వదిలేను. హస్బెండ్కి శాలరీ 1 lakh అయి ఉంటుంది. 1 lakh అంటే ఇలా ఎందుకుంటానండి చెప్పండి? 1 lakh అంటే ఇక్కడ ఉండేదాన్ని కాదేమో, అక్కడ ఉండేదాన్ని ఏమో. 1 lakh కాదండి మా హస్బెండ్కి. పోయిన వీడియోలో మా ఆయనకి నేను వేసిన క్వశ్చన్ అదే క్వశ్చన్ నాకేశారు. ఏంటి అంటే, ప్రపంచంలో 100 మంది ఉంటే మీకు తనే ఎందుకు నచ్చాడు? ఏమో తెలియదు మరి ఎందుకు నచ్చాడు. అంతే, అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట, మనం ఏం చేయలేం. పైన రాసి పెట్టుంటుంది అంటారు కదా, అది నిజమేమో. మా హస్బెండ్లో నాకు నచ్చని క్వాలిటీయా? నాకు తెలిసి కోపమేనండి. మా హస్బెండ్ అంటే ప్రతిసారి అయితే కోపడ్డనమాట. అప్పుడప్పుడు మా హస్బెండ్కి ఫైర్ వస్తుంది అనమాట. వైల్డ్ ఫైర్ కాదు, అది వరల్డ్ ఫైర్. ప్రపంచం అంతా తగలబడిపోద్ది ఆ ఫైర్తో. అలాంటి ఫైర్ వస్తుంది. అదంటే నాకు అస్సలు నచ్చదండి, దానికి నాకు అస్సలు పడదనమాట. మీది లవ్ మ్యారేజ్ కదా, ఎలా ఒప్పించారు మీ ఇంట్లో? ఇది ప్రతి ఒక్కరికి ఉండే కష్టాలే అనమాట. ఎలా ఒప్పించారు అంటే, దీనికంటూ స్పెషల్ అయితే ఏం లేదు. ఎలా ఒప్పించారు అంటే ఒప్పుకోవాల్సి వచ్చింది అంతే. నేను ఒక డాటరే అనమాట మా పేరెంట్స్కి. సో దానికి ఒప్పుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే అది అన్ఫార్చునేట్లీ తెలియదు అనమాట. ఏమో మరి, మొత్తానికి అయితే ఒప్పేసుకున్నారు, మ్యారేజ్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఏం వర్క్ చేస్తారు? నేనేం వర్క్ చేస్తాను అని అడుగుతున్నారు కదా. నేనైతే హాస్పిటల్లో హెచ్ఆర్గా అయితే వర్క్ చేస్తున్నాను. మీ లవ్ స్టోరీ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. మా లవ్ స్టోరీ చెప్పాలంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలన్నమాట. మనకి ఇంకా 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రాలేదు కదా. ఖచ్చితంగా నేను పోయిన వీడియోలోనే చెప్పాను, 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా మా లవ్ స్టోరీ అయితే మేము ముందు రివీల్ చేస్తాము అని చెప్పేసి వెయిట్ చేయండి. ఇంకా మనకి కొంచెం మెంబర్సే కదా ఉన్నారు, రీచ్ అవును. ఈ కొంచెం మెంబర్స్ కానీ రీచ్ అయిపోతే ఖచ్చితంగా మీరు అడిగిన వీడియో ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఇన్స్టా పోస్ట్ ఒకటి వైరల్ అయిందిగా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వైరల్ అయినందుకు ఐ ఫీల్ హ్యాపీ. స్ప్రెడ్ అయింది, అంత వైరల్ అయింది. ఒకరో ఇద్దరు నన్ను మీ ఫోటో వచ్చింది ఇలా అంటే సో హ్యాపీ. నేనైతే హ్యాపీ అండి, నేనేం బాధపడట్లేదు. మీ హస్బెండ్ రిచ్చా? ఎందుకో అండి మీ హస్బెండ్ రిచ్చా చాలామంది అడుగుతున్నారు అనమాట. మీ హస్బెండ్ రిచ్చా? మీ హస్బెండ్ రిచ్ కాబట్టి మీరు మీ హస్బెండ్ని పెళ్లి చేసుకున్నారని. మా హస్బెండ్ రిచ్ కాదండి, మేము పూర్ కాదు రిచ్ కాదు అనమాట, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మా హస్బెండ్కి కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే అండి. నెక్స్ట్ క్వశ్చన్,
మీరు విడిపోతారు అని కామెంట్ పెట్టే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? నేనిచ్చే సమాధానమా? స్మైల్, అంతే అండి. నేను ఏమి సమాధానం ఇవ్వను. ఒకటి మాత్రం చెప్తానండి, మీరు ఎన్ని చేసుకున్నా ఏం చేసుకున్నా నన్ను మాత్రం ఏం పీకలేరు. నేనైతే ఇదే సమాధానం ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీ ఆయన్ని అందరూ నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు కదా, మీకు కోపం రావట్లేదా? ఎందుకండి కోపం మనకి? ఎందుకు చెప్పండి? నాకైతే కోపం వస్తుంది, కానీ అది మేము పట్టించుకోమన్నమాట. ఆయన కానివ్వండి, నేను కానివ్వండి, జస్ట్ కామెంట్స్ లాగే చూడాలి. ఎందుకంటే ఏది నిజం ఏది అబద్ధం అని మనకు తెలుస్తుంది కదా. ఎవరో కామెంట్ చేశారని చెప్పేసి మనము ఫీల్ అవ్వకూడదు. సో కోపం రావట్లేదంటే అప్పుడప్పుడు కొంతమంది మాటలకి హట్టింగ్ అనిపిస్తుంది, అంతేగాని నాకైతే కోపం రాదు. అంటే మీ ఆయన మీద ప్రేమ లేదా, కోపం రావట్లేదు అని అంటారు. నాకు తెలుసు మీకు ఈ క్వశ్చన్ వస్తుందని కూడా నాకు తెలుసు. ప్రేమ ఉంటే కోపం రావాలి కదా, కోపం ఎందుకు రావట్లేదు అని మీరు అనుకోవచ్చు. కోపం ఎందుకు రావట్లేదు అంటే అది నిజమా అబద్ధమా నాకు తెలుసు, మా ఆయన మనసు ఏంటో నాకు తెలుసు కాబట్టి అవి నేనేం పట్టించుకోను, నాకు కోపం రాదు, అంతే. ఈ క్వశ్చన్స్ ఎవరు రాస్తున్నారో కానివ్వండి, అసలు మొత్తం తల తిక్క క్వశ్చన్స్ అనమాట. చిన్న తలనొప్పి అయితే పుట్టట్లేదు. ఈ క్వశ్చన్ అయితే అసలు ఈ అడిగిన క్వశ్చన్స్ అన్నిటిల్లో నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నిటిలో ద వరస్ట్ క్వశ్చన్ అండి. వరస్ట్ క్వశ్చన్ అయితే మీరు ఎందుకు తీసుకున్నారని మీరు అనుకోవచ్చు. సమాధానం చెప్పాలి. మీరు ఫేమస్ అయితే మీ హస్బెండ్ని వదిలేస్తారా? నేను క్వశ్చన్ రా బాబు, ఎలా తడుతుంది మీకు? ఇంత టాలెంటెడ్గా ఎలా ఉన్నారు? అసలు ఎలా వస్తుంది ఆలోచన మీకు? నేను ఫేమస్ అయిపోయి మా ఆయన్ని వదిలేస్తానని అంటున్నారా? అబ్బా, ఇలాంటి క్వశ్చన్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి. ఖచ్చితంగా వదిలేనండి, 100కి 200% వదిలేయను. అసలు ఇలాంటి థాట్ ఎప్పుడు రాణించుకోకండి, ఇది జరగని పని. ఎందుకు వదిలేస్తామండి చెప్పండి? దేనికి వదిలేస్తాం? నేనైతే 200% వదిలేనండి. మా ఆయన ఇక్కడ ఉంటాడు. లాస్ట్ క్వశ్చన్ అండి. మీ ఇంట్లో వాళ్ళకి బ్రో అసలు నచ్చాడా? నిజం చెప్పండి అంట. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా, ఏది ముందు చెప్పాలి? మా ఇంట్లో వాళ్ళకి బ్రో నచ్చలేదు, నిజంగా చెప్తున్నాను. ఎందుకు చేసుకున్నారు, నచ్చకుండా ఎలా ఒప్పుకున్నారు అని అనుకున్నారు. చెప్పాను కదండి, మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయితే ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చేస్తానన్నమాట. అప్పుడు చూసేయండి మా లవ్ స్టోరీ ఏంటి ఇదనమాట. ఈ రోజుటి నా వీడియో. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను సమాధానాలు అయితే చెప్పేశాను కదండి. ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే నా ఒక పోస్ట్ వైరల్ అయింది కదా, కామెంట్స్ అనమాట ఇట్లా అడుగుతూ ఉన్నారు. ఎక్కువ ఏం ట్రోల్ చేస్తున్నానంటే గవర్నమెంట్ జాబు అందుకని చెప్పేసి చేసుకున్నాడు, కలర్ తక్కువ ఉన్నాడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. కాఫీ డికాషను, కాకి పావురం, ఇట్లా చాలా ట్రోల్ చేస్తున్నారు. మీరు ట్రోల్ చేసినా నాకు ఎటువంటి బాధ లేదండి. బికాస్ ఎందుకంటే మా ఆయన ఏంటో నాకు తెలుసు, మా ఆయన ప్రేమ ఎలా ఉంటుందో అని కూడా నాకు తెలుసు అనమాట. ఇది ఈ రోజుటి నా వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ 1000 మెంబర్స్కి అయితే 1000 సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. మీరందరూ తలుచుకుంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతారండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.